మనుషుల్లో అనేక మంది గొప్పవాళ్ళు ఉంటారు. అందులో కర్మయోగులు కొంతమందే ఉంటారు. జీవితాంతం పనిచేస్తూనే గడుపుతారు. జీవితాంతం ఒకే లక్ష్యంతో ముందుకెళ్తుంటారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక మాట అంటారు, లైఫ్ షుడ్ బి గ్రేట్ రాదర్ దాన్ లాంగ్. ఎంతకాలం జీవించామని కాదు, ఎంత గొప్పగా పరుల కోసం జీవించామనేదే ముఖ్యమైన ఆయన ఉద్దేశం. 1891లో పుట్టారు, 1956లో మరణించారు. కానీ ఆయన జీవితం మొత్తం ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక పోరాటం. జీవితంలో ఒక వ్యక్తి దాదాపు 70 సంవత్సరాల క్రితం చనిపోయిన తర్వాత ఇంకా ఆ వ్యక్తి కొన్ని కోట్ల మందికి ఆదర్శం. అందరూ ఆయన పేరు చెప్పుకోవాలని, ఆయన్ని ఓన్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. సో బాబాసాహెబ్ రిలవెన్స్, ఆయన యొక్క ఆవశ్యకత సంవత్సరాలు గడిచే కొద్దికి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. అదే ఆయన స్ఫూర్తి. ఆయన నవయుగ వైతాళికుడు. చెప్పాలంటే ఆయన గురించి మెస్సై ఆఫ్ ద మాసెస్. పేదవాళ్ళకి, దళితులకి, అణగారిన వర్గాల వాళ్ళకి, భారత ప్రజానీకానికి ఆయన ఒక చుక్కాని, ఆయన ఒక ఆదర్శం. ఆయన జీవితాన్ని ఎలా జీవించాలి, పరుల కోసం ఎలా కృషి చేయాలనే దాని మీద ఒక నిలువెత్తు దర్పణం మనందరికీ. ఇక ఆయన ఏం చేశారు, భారతీయుల్ని ఇంతగా ఆయన అందరూ ఎందుకంత అభిమానిస్తారు అనే క్వశ్చన్ ఆలోచిస్తే, జీవితాంతం ఆయన ఒక లక్ష్యం కోసం పోరాడారు. అదే అంటరానితనం అనే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ మీద ఆయన పోరాడుతూనే వచ్చారు. చాలా టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్కి, డ్రింకింగ్ వాటర్ మూమెంట్స్కి ఆయన లీడ్ చేయటానికి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యారు కూడా. ముఖ్యంగా కలారం టెంపుల్ ఎంట్రీ మూమెంట్, మొరాద్ డ్రింకింగ్ వాటర్ మూమెంట్, ఇవన్నీ కూడా చాలా పాపులర్ మూమెంట్స్ అనమాట. భారతదేశం ఈరోజు కూడా చాలా టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్కి, డ్రింకింగ్ వాటర్ మూమెంట్స్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్. అంతేకాదు, మన రాజ్యాంగ సృష్టికర్త ఆయన. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తూ రాజ్యాంగంలో ఒక సమానత్వ స్ఫూర్తిని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్నమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించడం, ఇవన్నీ కూడా మన రాజ్యాంగం మొత్తం కూడా సమానత్వం, సౌభ్రాతృత్వం ఇలాంటి ప్రిన్సిపల్స్ వచ్చిందంటే దాని వెనకాల ఉన్న మహాశక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన తనకి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు తన లక్ష్య సాధన కోసం. ముఖ్యంగా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయ్యారు. అంతేకాదు, ఆయన సైమన్ కమిషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చారు. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయ్యారు. పొలిటికల్ పార్టీ స్థాపించారు. ఇలా చేయని పనులంటూ లేవు. అంతేకాదు, సమత, జనత, ఈక్వాలిటీ, బహిష్కృత భరత ఇలాంటివన్నీ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ స్థాపించి తన భావాలను ముందుకు తీసుకెళ్లారు. ఇన్ని చేస్తున్నా ఆయన ఎప్పుడూ కూడా హింసను ప్రబోధించలేదు. లక్ష్యం కోసం రాజ్యాంగబద్ధ పద్ధతులనే పాటించాలని చెప్పి అందరికీ హితవు చెప్పేవాళ్ళు. అంతేకాదు, అందరికీ కూడా మీన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎండ్స్ అనే మార్గాన్ని చూపించారు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఆయన. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన హిందూ కోడ్ బిల్ అని చెప్పి మన పార్లమెంట్లో తీసుకొచ్చారు. మహిళలకి అన్ని విధాలుగా సమాన హక్కులు తెచ్చారు. అంతేకాదు, మహిళలకి సమానమైన ఆస్తి హక్కు కావాలని చెప్పి ఆయన చెప్పడంతో చాలామందికి అప్పుడున్న సనాతనమైన పార్లమెంటరీన్స్ కోపం వచ్చింది. అప్పట్లో ఆయన మహిళలకి సమానత్వ ఆస్తి హక్కుల్ని తేలేకపోయారు. కానీ ఆయన మనసులో ఆ బాధ ఎప్పటికీ మిగిలింది. 1956 ఆయన చనిపోయే ముందు ఆయన బౌద్ధ మతం పుచ్చుకున్నారు. చివరిలో ఆయన లాస్ట్ రైట్స్, ఆయన యొక్క కర్మకాండలన్నీ బౌద్ధ మత ఆచారాల ప్రకారమే జరిగాయి. ఆయన చనిపోయి ఇన్నేళ్లు గడిచింది. ఆయన మన మనసుల్లో సజీవంగా ఉన్నారు. ఆయన స్ఫూర్తి, దేశానికి ఆయన అందించిన స్ఫూర్తి మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, హక్కులను కాపాడుకోవాలి, మానవత్వాన్ని కాపాడుకోవాలి, మానవాళిని కాపాడాలి. ఇదే బాబాసాహెబ్ మనకు అందించిన సందేశం. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.